మనకి నోట్లో కనిపించే పన్నుని మనం క్రౌన్ అంటాము. మనకి లోపట అంటే బోన్లో ఉండేదాన్ని మనం రూట్ అంటాము. ప్రతి పన్నుకి 1 కానీ 2 కానీ 3 కానీ వేర్లు ఉంటాయి. వాటినే మనం రూట్స్ అంటాము. ఆ రూట్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాము. సో ఒక్కొక్కసారి అది రూట్లో మాత్రమే ఉంటుంది ఇన్ఫెక్షన్, ఒక్కొక్కసారి అది బోన్లో ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ తీసే క్రమంలో చాలా అడ్డంకులు వస్తాయి. కొన్నిసార్లు ఆ ఇన్ఫెక్షన్ తీసే దాంట్లో కొన్ని కాల్షియం సాల్ట్స్ ఫామ్ అయ్యి మన ఇన్ఫెక్షన్ తీయరానికుండా చేస్తాయి. సో వాటిని మనం జనరల్లీ కాల్సిఫైడ్ కెనాల్స్ అంటాము. ఈ వేర్లు ఒక్కొక్కసారి చాలా స్ట్రైట్గా ఉంటాయి, ఒక్కొక్కసారి కర్వ్డ్గా అంటే కొంచెం వంకరగా ఉంటాయి, ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ చాలా ఛాలెంజెస్. కాల్సిఫైడ్ కెనాల్స్, కర్వ్డ్ కెనాల్స్, ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దాన్ని ఎలా తీయాలి, మనం ఏ పద్ధతుల్లో దాని ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయాలి, బ్యాక్టీరియాని ఎలా కంట్రోల్ చేయాలనేది ప్రతి కేసు ఒక ఛాలెంజింగ్గానే ఉంటుంది. కొన్నిసార్లు మనం లేజర్ వాడతాము, కొన్నిసార్లు డిఫరెంట్ మెడికమెంట్స్ వాడి వాటిలోని ఇన్ఫెక్షన్ని మనం కంట్రోల్ చేయగలుగుతామా చేయలేమా అనేది చూసి దాన్ని బట్టి మనం రూట్ కెనాల్ ప్రొసీజర్స్ ఫాలో చేయాలి. ఇంతకుముందు ఇవన్నీ గ్రహిస్తానికి చాలా కష్టమయ్యేది. బట్ ఇప్పుడు విత్ ఇన్వెన్షన్ ఆఫ్ ఆర్వీజీ కానీ రేడియో విజువోగ్రఫీ అంటాం, అంటే మనం ఎక్స్రేస్ ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేవి. ఇప్పుడు కంప్యూటర్లో కానీ లేకపోతే ల్యాప్టాప్లో కానీ చాలా పెద్దగా చూసి ప్రతి విభాగాన్ని మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఏ అడ్డంకులు ఉన్నాయి మనకి ఆ ఇన్ఫెక్షన్ కంప్లీట్గా తీస్తానికి, ఆ పన్నుని సక్సెస్ని ఎంతవరకు ఈ అడ్డంకులు తగ్గిస్తాయి అనేది చూసి మనము చేయగలుగుతాము. ఈ ఆర్వీజీ ఆ పాత ఎక్స్రేలన్నీ 2 డైమెన్షనల్. ఇప్పుడు మనకి సిబిసిటీ అనేది ఒకటి ఉంది. ఆ సిబిసిటీ ద్వారా ప్రతి పన్ను 3 డైమెన్షనల్గా అంటే అన్ని విభాగాల్లో అన్ని సూక్ష్మంగా పరిశీలించి ఇన్ఫెక్షన్ బోన్లో ఎంత ఉంది, ఇన్ఫెక్షన్ ఓన్లీ రూట్లో ఉందా, ఏ పద్ధతిలో చేస్తే ఎలా ఉంటుంది అనేది గ్రహించి మనం పేషెంట్కి ముందే ఇది ఇంత సక్సెస్ అవుతుందని చెప్పగలిగే స్టేజ్లో మనము ఇప్పుడు ఎండోడాంటిక్స్ అనేది ఉంది.